హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అయ్యా బాబోయ్, మళ్ళీ ఎక్కడికో బయలుదేరేసింది ఈ పిల్ల అనుకుంటున్నారా? అవునండి, మేమైతే మా ఊరికి వెళ్ళాము. ఈపూర్కి, కలువాయి నుంచి ఈపూర్కి అయితే వెళ్ళాము. నాకు వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ నుంచి వర్క్ చేసి ఈవినింగ్ 4:30కేమో కలువాయి నుంచి స్టార్ట్ అయ్యాము. బస్సెస్ లేవు. బస్సెస్ దొరికేటప్పటికే 5:30 అయింది కలువాయిలో. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెల్లూరుకి రీచ్ 8:30 అయిపోయింది. దిగినప్పటి నుంచి ఫుల్ వర్షము. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే బయటే తినేసామన్నమాట. మా ఊరి బస్సు అయితే 9:30కి 9:30 బస్సు కాస్త 10:30కి వచ్చింది. మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 11:30 అయింది. హేతురీతి అయితే బస్సులోనే నిద్రపోయారు. బస్ దగ్గరికి మా బాబాయ్ అయితే వచ్చారనమాట మమ్మల్ని దించుకోవడానికి. మా ఊరికి బసెస్ ఏంటి అంటే కంటిన్యూస్‌గా ఉండవు. పర్టిక్యులర్ టైంలోనే ఉంటాయి. కొంచెం లేట్ అయినా బస్ అయితే మిస్ అయిపోతామనమాట. అందులో కరెక్ట్ టైంకి గాని రావన్నమాట. ఇన్ని చెప్తుంది ఎందుకెళ్ళింది అని ఏం చెప్పలేదనుకుంటున్నారా? ఏం లేదండి. మా నాన్న చనిపోయి కరెక్ట్‌గా 1 ఇయర్ అయింది. 1 ఇయర్‌కి మనము అది సంవత్సరికం చేస్తాం కదా! దానికోసం అయితే వచ్చాము. మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆల్రెడీ 1 ఇయర్ అయితే అయిపోయింది. అసలు మొన్న జరిగినట్టుంది. అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్ అసలు మా నాన్న లేకుండా ఎలా జరిగిపోయిందో గానీ అర్థం అవ్వట్లేదు. అసలు ఊరికెప్పుడెళ్ళినా మా నాన్నని చాలా మిస్ అవుతుండే. అంటే ఊరికెళ్ళినా, వెళ్ళకపోయినా మిస్ అవుతుండే. బట్ ఏంటి అంటే, నేను ఎప్పుడు ఊరికొస్తున్నా కంటిన్యూస్‌గా కాల్ చేసేవారనమాట. ఎక్కడున్నావు? 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 కొంచెం కొన్ని రోజులు లేట్ అయినా వెళ్ళడము, "ఏమి ఇంకా రాలేదు నాయనా, ఏ రా రా ఊరికి" అని చెప్పేవారనమాట. పిలిచేవారు. ఇప్పుడు ఆ పిలుపనేది మిస్ అయితున్నాను. చాలా మిస్ అయితున్నాను. ఏం చేస్తాం, మనం అన్నిటికి అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవాలి. అందరూ మనతో ఎప్పుడు ఉండరు కదా! అలా అనుకోని అయితే జరిగిపోతుంది. ఇంకా మా బాబాయ్ అయితే మా డ్యాడీకి కరువు పెట్టారనమాట. సో, మా బాబాయే కార్యం అంతా చేశారు. మేమైతే రిలేటివ్స్ ఎవరిని పిలిచలేదు. రీజన్ ఏం లేదండి. నార్మల్‌గానే పిలిచలేదు. మామూలుగా అయితే అందరిని పిలిచి చేస్తాము. మా డ్యాడీకి అయితే ఎవరిని పిలిచలేదు మా డ్యాడీ కార్యానికి. ఇంక మా అన్న, మా అక్క అయితే వచ్చారనమాట. మా పెద్దమ్మ కూతురు, కొడుకు. మా నాన్నకి వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. ఇంక వాళ్ళొచ్చారు. ఇంక పిల్లలంటే ఇంకా ఇష్టం మా నాన్నకి. రోజు ఫోన్లు చేసి మాట్లాడుతా ఉంటారు పిల్లలతో. ఇంక అన్నీ అయిపోయాక కాకికైతే అన్నం పెట్టాము. కాకి వెంటనే ముట్టింది. నార్మల్‌గా తద్దినాలన్నీ చెరువు దగ్గర అట్లా చేస్తారనమాట. వెంటనే జల్దీలో కలపడానికి. మేమైతే ఇంట్లోనే చేశాం కదా! అవన్నీ జల్దీలో కలపడానికి బాబాయ్ అయితే ఎత్తుకొని ఎళ్ళిపోయారనమాట. తర్వాత మేమంతా లంచ్ చేసాము. లంచ్ అంటే అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. మా పిన్ని వచ్చి ప్రిపేర్ చేసిందనమాట. ఇంక మేము లంచ్ చేసేసి మేమైతే అందరం స్టార్ట్ అయిపోయాము మళ్ళీ రిటర్న్. ఎందుకంటే నేను లీవ్ తీసుకోలేదు. నైట్ షిఫ్ట్ చేయాలి. సో, రిటర్న్ అయితే వచ్చేసామనమాట మళ్ళీ కలువాయికి.